Hey everyone, welcome to Fresh Library Telugu YouTube channel. If you want this class in English, follow the link I have provided in the description of this video. ఓకే, ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మరియు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఈ క్లాస్ అయిపోయేలోగా మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మరియు ఎర్లియర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డిసడ్వాంటేజెస్ గురించి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇంతకు ముందు క్లాస్లో ఏదైతే మాట్లాడుకున్నామో, ఏదైతే క్లాస్ డిస్కస్ చేసుకున్నామో ఒకసారి ఆ క్లాస్ కంటెంట్ చూద్దాము. సో లైవ్ క్లాస్ నోట్స్. సో ఇంతకు ముందు మనం ఆ డీబేస్ గురించి మాట్లాడుకున్నాం. డీబేస్ ఒక డీబేస్ అనేది ఒక టైప్ డేటాబేస్లో. సో దీనిలో ఆ, ఏం మాట్లాడుకున్నాం? డేటాబేస్ ఇస్ కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ అండ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. సో కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, 2 into 2 = 4. సో ఫోర్ ఇస్ ఫోర్ హ్యాస్ సమ్ మీనింగ్. ఓకేనా? ఫోర్ అనే దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది కదా. సో కానీ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్నిచ్చి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ అది. ఓకేనా? సో డేటాని పాస్ చేసిన తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ అది మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? సో అండ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇదొక ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ఇట్ వాస్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1970s ఇంట్రడ్యూస్ చేశారు. అది సెకండ్ డేటాబేస్ అనమాట. అందుకే మనం 2 అని మెన్షన్ చేసాం డేటాబేస్ దగ్గర ఇక్కడ. అదేవిధంగా డేటాబేస్ని ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు? సిలిండ్రికల్. లాస్ట్ క్లాస్లో మీకు చూపించాను. ఆల్ డేటాబేస్ ఆపరేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై డిబిఎంఎస్. డేటాబేస్ ఆపరేషన్స్ అన్నీ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తుంది. సో ఇవాళ ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చూద్దాం, డిబిఎంఎస్ గురించి. ఓకే, డిబిఎంఎస్. సో డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్ టూల్. ఇట్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్ టూల్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ టూల్ అనమాట. ముందే డిజైన్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ టూల్. అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం ఎందుకు వాడతాము? డేటాబేస్ వేరు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వేరు. డేటాబేస్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఎట్ వన్ ప్లేస్. బట్ అదేవిధంగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఆల్రెడీ స్టోర్ చేసిన డేటాని మనం మేనేజ్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్, ఫెచ్, డిలీట్, ఓకే, ఇవన్నీ చేయడానికి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తాము. సో మనం అందుకే ఇవాళ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తారు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మేనేజ్ చేయడానికి. సో దాని ద్వారా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని డేటాని మేనేజ్ చేస్తుంటారు. సో ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ రాస్తున్నాను. ఇట్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్ టూల్. ఓకే, తర్వాత
It is used to manage database operations like select, insert, update, delete. ఓకేనా? సో ఇవన్నీ మేనేజ్ చేయడానికి మనం సెలెక్ట్ చేయడానికి డేటాను సెలెక్ట్ చేసుకోవడానికి. సెలెక్ట్ అంటే ఎప్పుడు సెలెక్ట్ చేస్తాము? ఫర్ సపోజ్ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో మీకు ఆ టెన్త్ కాలం యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆ ఒక్క కాలంని మీరు పర్టికులర్గా తీసుకోవడానికి టెన్త్ మనకి హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉన్న టేబుల్లో మనకి టెన్త్ లైన్, ఓకేనా, టెన్త్ లైన్ లేదంటే ఫోర్త్ రో టెన్త్ కాలంలో ఈ యొక్క డేటా కావాలంటే దాన్ని మాత్రమే మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ, అలా తీసుకోవడానికి మనం సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ అంటే ఏదైనా డేటాని మనం అందులో ఇన్సర్ట్ చేయడానికి. ఓకేనా? సో వీటన్నిటి గురించి కూడా మనం అప్కమింగ్ సెషన్స్లో ప్రాక్టికల్ వేలో చూద్దాము. ప్రజెంట్ స్టార్టింగ్ క్లాసెస్ అనే ఎస్క్యూఎల్ స్టార్టింగ్ క్లాసెస్, ఇంట్రడక్షన్ క్లాసెస్ కాబట్టి థియరీ చెప్తున్నాను. ఒకసారి ప్రాక్టికల్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్ టు మేనేజ్ all DB operations like select, insert, next update, delete. మెయిన్గా మనం యూజ్ చేసే కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అంతే, కానీ ఇంకా చీల్లో చాలా ఉంటాయి. ఓన్లీ ఈ నాలుగే మనకి తెలుసు అనుకుంటే కుదరదు. ఈ సరిపోతుంది అనుకుంటే మనకి ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఆల్, ఐఎమ్ మెన్షనింగ్ ఓన్లీ ఫ్యూ. నెక్స్ట్ it is a interface between user and client. I mean, user means client only. User and database. It is the used to interface between user and database. How? I will show you. First of all, I want to take one cylindrical shape because database is represented in which shape? Cylindrical shape, right? So, sorry, here not. You have to take this. Okay. Hmm. Let's say this is a database. This is a database which consists of all employees information database. Now I am taking client in one box. Let's say this is a client.
client. Select let's I'm writing one small first program, small program, okay, just for understanding purpose. Select star from employees, okay, and next, so we need some interface between this client and a database, right? Okay, for that purpose I am taking one more uh, shape here. Okay, let's say this is a database management system. DBMS, database management system. Okay, and now I'm going to connect all these. One is from this to this. Second one from this one. And instruction is coming from client to database management system, and the database management system to client. Okay, employees is then first one is database I have taken, and second one database management system, and third one client. So it is an interface between these client and database. Client means let's say we are the clients, అంటే మన యూజర్స్, మనమే క్లయింట్స్ అనుకుంటాము. మనం ఏదైతే కావాలో డేటాని డేటాబేస్ నుంచి ఏదైతే తీసుకోవాలనుకున్నామో అది ఫస్ట్ డైరెక్ట్గా మనం డేటాబేస్కి పంపించాం. ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుందంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వెళ్తుంది. అది మనకి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఓకేనా, ఈ డేటాబేస్ నుంచి. ఓకే, నెక్స్ట్, సో ఇది ఏం చేస్తుంది, ఇంటర్ఫేస్. దీనికి కావాల్సింది ఇది అంటే క్లయింట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ డేటాబేస్కి మీన్ క్లయింట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లయింట్కి, డేటాబేస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ డేటాబేస్కి త్రూ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో హియర్ ఐఎమ్ రైటింగ్ దట్ పాయింట్. It is interface between
It is interface between user. User means client. సాఫ్ట్వేర్లో ఎక్కువ యూజర్ అనము క్లయింట్ అంటాము ఎక్కువ మనం మాట్లాడుతుంటాం కాబట్టి టీమ్స్ కాల్స్లో వాటిలో. అండ్ డేటాబేస్. అండ్ డేటాబేస్. ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ ఎర్లియర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్? అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పటివరకు మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, అది ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మనం చూసాము. ఇప్పుడు ఆ డిసడ్వాంటేజెస్. క్లియర్గా రాస్తే మీకు అర్థమవుతుంది. గివ్ మీ మినిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో మనకి ఆల్ డేటాబేస్ ఆర్ డెస్క్టాప్ డేటాబేసెస్. ఓకే. సో డెస్క్టాప్ డేటాబేస్ అంటే మనకి వెబ్ అప్లికేషన్ ఉంటుంది, అదేవిధంగా డెస్క్టాప్ అప్లికేషన్ ఉంటుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఏంటి, విఎల్సి మీడియా ప్లేయర్ ఉందనుకోండి, ఆ విఎల్సి మీడియా ప్లేయర్ డెస్క్టాప్ అప్లికేషన్. అదేవిధంగా ఎంఎస్ వర్డ్ డెస్క్టాప్ అప్లికేషన్, ఎడోబ్ డెస్క్టాప్. అంటే ఈ రీసెంట్గా వెబ్ అప్లికేషన్స్ కూడా వచ్చాయి వాటికి, కానీ డెస్క్టాప్ వేరు, వెబ్ అప్లికేషన్ వేరు కదా. వెబ్ అప్లికేషన్ అంటే మనం గూగుల్ యూజ్ చేసో లేదంటే ఆ, ఏదో ఒక బ్రౌజర్ యూజ్ చేసి ఆన్లైన్లో చేస్తాం. అంటే సాఫ్ట్వేర్ని ఏమి ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తామో ఆన్లైన్లో వాటిని మనం వెబ్ అప్లికేషన్స్ అంటాము. అలా కాకుండా సాఫ్ట్వేర్ మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తాము, వాటిని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాము. సో ఇవేంటంటే ఫస్ట్లో ఇవి డెస్క్టాప్ అప్లికేషన్స్ మాత్రమే సపోర్ట్ ఉంది. ఓకేనా. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆన్లైన్లో అయితే మనం అప్ టు డేట్ వెంటనే చెక్ చేసుకోవచ్చు, కానీ డేటా దీనిలో అప్లికేషన్స్లోకి రావాలంటే ఆ డేటా మీన్ డెస్క్టాప్ అప్లికేషన్స్లో రావాలంటే టైం పడుతుంది, అంత ఫాస్ట్గా అంత క్విక్గా రాదు అప్డేట్స్ అనేవి ఏవైనా. ఓకే. సో ఇక్కడ నేను అది ఆ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. ఆల్ డేటాబేసెస్ ఆర్ డెస్క్టాప్ డేటాబేసెస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్ డేటాబేస్ ఆర్ సపోర్ట్ సింగిల్ యూజర్ అండ్ మల్టిపుల్ యూజర్స్ ఆర్ నాట్ సపోర్టెడ్. అంటే మనకి సింగిల్ యూజర్తో మాత్రమే సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక డేటాబేస్ని యూజ్ చేస్తున్నారు, మీరు ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో మీరు ఒక డేటాబేస్ని ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశారు. ఓకేనా. సో మీకు ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారు మీ ఆఫీస్లో. ఆ ఆఫీస్లో 1000 ఎంప్లాయీస్ని మీరు మేనేజ్ చేయాలంటే మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేయలేరు. ఇంకా మీరు ఏదైతే క్రియేట్ చేసిన డేటాబేస్ ఉంటుందో ఆ డేటాబేస్ని మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే డేటాబేస్ని మేనేజ్ చేస్తుంటారో వాళ్ళు కనుక ఆ అకౌంట్ని మేనేజ్ చేయాలంటే వాళ్ళు చేయలేరు. ఓన్లీ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో ఆ, వాళ్ళు ఒక్కరు మాత్రమే యూజ్ చేస్తారు. కానీ ఆ 1000 10,000 ఫర్ సపోజ్ వేరే కంపెనీస్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ అమెజాన్, అవి డేటా మొత్తాన్ని కూడా ఒకళ్ళే హ్యాండిల్ చేస్తారంటే చేయలేరు. వాటికి సంబంధించి వేరే వాళ్ళు కూడా ఉంటారు దాన్ని మేనేజ్ చేయడానికి. సేమ్ అలానే ఇక్కడ కానీ ఈ ప్రతి వాళ్ళు దానిలో చాలా డిపార్ట్మెంట్స్, అదేవిధంగా చాలా మంది యూజర్స్, అంటే యూజర్స్ వేరు,
దీనిలో మేనేజ్ చేసేవాళ్ళు వేరు, డేటాబేస్ మేనేజ్మెంట్ ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, చాలా అకౌంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అలా అని చెప్పి ఒకటే యూజరు మొత్తాన్ని హ్యాండిల్ చేయలేరు కదా. సో కానీ మనకి అలా మేనేజ్ చేయాలంటే మనకి మల్టిపుల్ యూజర్ సపోర్ట్ ఉండాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఆల్ డేటాబేసెస్ ఆర్ సపోర్ట్స్ సింగిల్ యూజర్ ఓన్లీ. సపోర్ట్ సింగిల్ యూజర్ ఓన్లీ. అండ్ సారీ, అండ్ మల్టిపుల్ యూజర్స్ నాట్ సపోర్టెడ్. Users not supported. Okay. Next, we can establish relationship between two or more tables. We can establish a relationship between two or more tables. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేశారు, ఒక 10 rows 10 columns తో. ఓకేనా? తర్వాత అంటే ఫర్ సపోజ్ ఒక కాలేజ్ తీసుకోండి. ఆ కాలేజీలో ఒక క్లాస్ సంబంధించిన ఒక లిస్ట్ ఉంది, ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్తో ఒక లిస్ట్ ఉంది. ఓకేనా? సో దాన్ని ఎక్కువ మంది అయిపోతున్నారని చెప్పేసి డివైడ్ చేశారు. ఓకేనా? 2 క్లాసెస్గా డివైడ్ చేశారు, ఏ సెక్షన్ ఒకటి, బి సెక్షన్ ఒకటి. సో అప్పుడు ఏ సెక్షన్లో ఉండేవాళ్ళు బి సెక్షన్లో ఉండకూడదు, బి సెక్షన్లో ఉండేవాళ్ళు ఏ సెక్షన్లో ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే డివైడ్ చేసేస్తారు. ఫ్రమ్ 1 to 30 ఒక టేబుల్, అండ్ 31 to 40, ఐ మీన్ 31 to 60 అనదర్ టేబుల్. ఓకేనా? సో ఈ రెండు టేబుల్స్ని మాత్రం ఒకే క్లాస్లో ఉండాలి, క్లాస్ ఒకటే, సెక్షన్స్ వేరు. అలాంటప్పుడు ఫర్ సపోజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఆ ఫస్ట్ ఇయర్లో ఏదో సిఎస్సి బ్రాంచ్ ఏదో అనుకోండి, ఆ సిఎస్సి బ్రాంచ్లో 60 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని టూ బ్యాచెస్గా డివైడ్ చేస్తారు, 2 సెక్షన్స్గా. కానీ క్లాస్ అయితే ఒకటే, ఫస్ట్ ఇయరే, సిఎస్సి డిపార్ట్మెంటే. కానీ డిఫరెంట్ కాబట్టి మీన్ స్టూడెంట్స్ అనేది ఒకే సెక్షన్లో మేనేజ్ చేయలేరు కాబట్టి ఫ్రమ్ 1 to 30 ఒక సెక్షన్, 31 నుంచి 40. కానీ ఆ రెండు డేటాబేస్ని ఏదైతే ఉన్నాయో 1 to 30 అండ్ 31 to 60 ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని జాయిన్ చేయాలి. ఓకేనా? ఒకే క్లాస్ కాబట్టి జాయిన్ చేసి యూజ్ చేయాలంటే అప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చు. వీ కాంట్ ఎస్టాబ్లిష్ రిలేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ టేబుల్స్. అంటే రెండింటికన్నా మనం మనం ఎక్కువ టేబుల్స్ని జాయిన్ చేయలేం. ఓకేనా? ఆ టేబుల్స్ని జాయిన్ చేయడానికి కూడా మనకి జాయినర్స్ అనేవి ఉంటాయి. ఆ జాయినర్స్ గురించి కూడా నేను మీకు అప్కమింగ్ సెషన్స్లో చెప్తాను. అంటే ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, అవుటర్ జాయిన్, ఇలా టైప్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి నేను అప్కమింగ్ సెషన్స్లో చెప్తాను. అది మనకి మెయిన్ టాపిక్. జాయినర్స్ అనేవి ఎస్క్యూఎల్లో మెయిన్ టాపిక్స్. ఓకేనా? సో ఆ విధంగా మనం మేనేజ్ చేయాలంటే 2 or more టేబుల్స్ని మేనేజ్ చేయాలంటే చేయలేం కాబట్టి అదొక డిసడ్వాంటేజెస్. We can establish we can't rather we can't we can't establish relationship between two or more tables. Okay.
నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ లిమిటెడ్ కన్స్ట్రెంట్స్ అండ్ రూల్స్. అంటే దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కొన్ని. సో వాటిని ఆ పరిధిలోనే మనం యూజ్ చేయగలం. దీనికంటూ ఎక్స్ట్రాగా మనం ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ ఎక్స్ట్రా యూజ్ చేయాలంటే యూజ్ చేయలేం ఏవి ఎర్లియర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో. ఓకేనా? సో వాటికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను, కింద మెన్షన్ చేస్తాను. ఇట్ సపోర్ట్స్ లిమిటెడ్ constraints, rules. ఓకే, ఎగ్జాంపుల్స్ సరికి డీబీఎస్ ఒకటి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా డీబీఎస్ గురించి. నెక్స్ట్ ఫాక్స్ ప్రో ఒకటి, ఈటీసీ, ఇంకా ఎక్సెట్రా. సో ఈజీ అనమాట. ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం, మనం ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేసుకున్నామో. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిబిఎంఎస్ అండి. సో ఈ డిబిఎంఎస్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్ టూల్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్ టూల్. అదేవిధంగా దీనిలో ఎందుకు యూజ్ చేస్తారంటే డేటాని మేనేజ్ చేయడానికి. డేటాని మేనేజ్ చేయాలంటే మనం కొన్ని కమాండ్స్ వాడాలి. ఆ కమాండ్స్ అంటే కమాండ్స్ ఆర్ క్వైరీస్. ఓకే, క్వైరీస్ ఏంటి? సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఫెచ్. ఓకే, సో ఇంకా చాలా కమాండ్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేసి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మేనేజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ క్లయింట్. క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది అనమాట, ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనా? సో కానీ దీనిలో వచ్చేసరికి మనం మల్టిపుల్ యూజర్స్ని యూజ్ చేయలేం. అంటే ఇతను ఒక క్లయింట్, ఇతను ఒక క్లయింట్, అదేవిధంగా ఇతను ఒక క్లయింట్. కానీ ఇలాంటివి మనం యూజ్ చేయలేం. ఎక్స్ట్రా క్లయింట్స్ని కానీ ఎక్స్ట్రా యూజర్స్ కానీ మనం మేనేజ్ చేయలేం. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. ఓకే, నేను ఇక్కడ సింపుల్గా 1 to 1 మెన్షన్ చేస్తాను. ఇది సెకండ్ అనుకోండి ఫర్ సపోజ్. ఇది థర్డ్. ఓకే, కానీ ఏదైనా ఒక్కరితోనూ మనం మేనేజ్ చేయగలం. ఇద్దరు ముగ్గురితో అయితే మనం మేనేజ్ చేయలేం, ఎక్కువ యూజర్స్ ఉంటే. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి? ఆ, ఇవన్నీ కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్ అనమాట. ఎలా ఎలా అయితే మన ఎంఎస్ వర్డ్ ఉందో ఇలా అనమాట. ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్. నేనేమి ఆన్లైన్ ఓపెన్ చేసి యూజ్ చేయట్లేదు, జస్ట్ ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్. అదేవిధంగా ఆన్లైన్ సపోర్ట్ ఉంటే మనకి ఈజీగా అప్డేట్ అవుట్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఏదైతే ఎంటర్ చేస్తామో డేటా అది ఆటోమేటిక్గా అప్ టు డేట్ వచ్చేస్తుంది. ఇదేంటంటే ఒకసారి ఇన్సర్ట్ చేయాలి, ఇంకోసారి అప్డేట్ చేయాలి మళ్ళీ ఆన్లైన్లోకి. అప్పుడు మాత్రమే మనకి వీటికి ఆ, బాగుంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఆల్ డేటాబేస్ సపోర్ట్ సింగిల్ యూజర్తో మాత్రమే యూజ్ చేయగలం. మల్టిపుల్ యూజర్స్తో మనం సపోర్ట్ ఇవ్వదు. అండ్ 2 or more టేబుల్స్ని యూజ్ చేసి మనం కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేయలేం. ఓకేనా? నెక్స్ట్ ఈ సపోర్ట్స్ లిమిటెడ్ కన్స్టెన్స్. లిమిటెడ్ కన్స్టెన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి డీబేస్, ఫాక్స్ ప్రో, ఈటీసీ. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్,
ప్లీజ్ లీవ్ ఏ కమెంట్. మీకు కంటెంట్ నచ్చితే కమెంట్ చేయండి. అదేవిధంగా క్లాస్ నచ్చితే లైక్ చేయండి. ఆ, అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో వాళ్ళకి మీరు ఈ వీడియోని కనుక మీ సోషల్ మీడియాస్లో నెట్వర్క్స్లో షేర్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఓకేనా? ఇంకేమైనా ఈ డౌట్ క్లాస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.